హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిందా అందరికి ముందుగా హ్యాపీ సాటర్డే. మాదైతే ఈరోజు సాటర్డే అయితే పూజ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ అయితే లేచి గ్యాస్ అయితే నైట్ అంతా సాఫ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా పాలు గరం పెట్టేసి పిల్లలకైతే పాలు చేసి ఇచ్చి తర్వాత మనం మిగతా పనులు చేసుకుందామని అయితే మార్నింగ్ అయితే ఈరోజు అయితే కొంచెం లేట్గానే లేచినాం. 6:30 అయ్యింది. ఇంకా అందుకే లేట్ అయిపోయింది. ఇంకా పని అయితే ఈరోజు సాటర్డే మళ్ళీ పూజ కూడా చేసుకోవాలి. అట్లా అని ఇంకా పని ఫాస్ట్గా అయితే చేయడానికి లేట్ అయిన రోజు అయితే అస్సలు పని కాదు, పని ముందు పోదు అనమాట. ఏం చేయాలో అర్థమయ్యేటట్టు రోజు చేసే పనే ఉంటుంది మనది, కానీ మనం చేసే పనికి అది ముందుకు సాగదు. ఏం చేయాలని ఆలోచన వస్తుంటుంది అనమాట. నాకు అట్లానే అవుతుంది. కొంచెం లేట్ లేస్తే అట్లా అవుతుంది. మార్నింగ్ లేచినప్పుడు ఫాస్ట్గా బ్రష్ చేసేసి నేను మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటే ఆ రోజు ఏమి ఉండదు, ఇలానే ఉంటుంది. లేట్ లేచిన రోజు ఏం పని చేయాలని ఇది పెండింగ్ ఉంటుంది, అది పెండింగ్ ఉంటుంది, అలా అని ఆలోచిస్తుంటాను అనమాట. మీకు కూడా అలానే అవుతుందా? నాకైతే అట్లానే అవుతుంది. ఇక్కడైతే ఇంకా పరుపులన్నీ తీసేసి బెడ్షీట్స్ అన్నీ తీసేసుకొని ఇక్కడ మా బాబుకి అయితే దోశ వేసిస్తున్నా. ఈరోజైతే పొటాటో మసాలా ఉండే అనమాట. మసాలా చీజ్ వేసి బటర్ వేసి దోశ వేసిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే పిల్లలకు బూస్ట్ అయిపోయింది. ఇంకా బూస్ట్ అయితే బాక్సులో నింపి పెట్టేస్తున్నాను. నేను కొంచెమే వేస్తాను, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా వేసుకున్నారనుకో అది మొత్తం గడ్డగట్టేటట్టు గాలి పోయేటట్టు పెడతారనమాట మూత. అందుకని కొంచెం వేసి పెడతారు డబ్బాలో. మళ్ళీ అవసరం పడితే నేనే డబ్బాలో పోసి పెడతాను. ఎందుకంటే ముందే పోసేస్తే మొత్తం వేస్ట్ అయిపోతుందని అలా చేస్తాను నేను ఎప్పుడైనా కానీ. ఇక్కడైతే పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుంటే పాలు అయితే చేసిస్తే పాలు తాగేస్తారు. ఇంకా మిగతా పనులు అయితే ఏం చేసేది ఈరోజు అసలు పని దోస్తలేదు, నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇంకా నేను కూడా ఈరోజు పాలే తాగుతున్నాను అనమాట. చిన్న కప్పులో పోసుకున్నా కదా పాలు, నేను పాలే తాగుతున్నా. మా వారికి అయితే టీ పెట్టేసిన, ఇంకా బూస్ట్ కలిపేసి వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా చీజ్ దోశ వేసి నిన్న కూడా దోశనే వేసిన. అయితే వాళ్ళకి మా పాప అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళు స్కూల్ పిల్లలందరూ పిక్నిక్ వెళ్తారని ఆమె వెళ్తలేదు. ఇంకా అందుకని ఇంకా ఆమె కోసం ఏం లేకుండా మా బాబుకి దోశ అయితే చీజ్ దోశ వేసిస్తున్నా. చీజ్ బటర్ దోశ వేసిస్తే ఆయనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకా ఆలు మసాలా కూడా ఉండే దాంట్లోనే అయితే చేసేసిన అనమాట. చూడండి ఎంత బాగుంది బటరు. ఇంకా అది రెండు అయితే కొబ్బరి గీకి దాంతోనైతే గీకి వేసిన అనమాట. బాగుంటుంది బటర్ ఎక్కువ వేసిన. ఇక్కడ ఇంకా టిఫిన్ బాక్స్ అయితే వేడిగా అయితే సిల్వర్ పేపర్ పైన అయితే కట్టి ఇస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఈ పని అయితే అయిపోయింది. ఇంకా మొత్తం పని అయిపోయిన తర్వాత అయితే పూజ చేసేసుకొని నేను చాయ్ ఇంకా దోశ వేసుకొని దోశ అయితే ఒకటి వేసుకొని ఇంకా చాయ్తో అయితే తింటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.